హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విద్యార్థి ట్యూటోరియల్స్. మీ నా ఛానల్ని కనుక కొత్తగా విజిట్ చేస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చిల్డ్రన్, మన ఛానల్లో 7th క్లాస్ మ్యాథ్స్ న్యూ సిలబస్ యొక్క వీడియోస్ 1 by 1 ఆర్డర్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీవన్ ఫాలో అవర్ ఛానల్ డైలీ. So children, in today's video we are going to discuss about BODMAS rule from the chapter 1 integers. This BODMAS rule is very important to solve any of the numerical expression or mathematical equations. So I request all of you to pay 100% attention to listen this. Okay? ఈ రూల్ యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. ఓకే, దెన్ యూల్ హ్యావ్ ఎ క్లియర్ కట్ ఐడియా టు సాల్వ్ ఎనీ ఆఫ్ ది mathematical equations. So this is very important and I request everyone to watch this video till the end. Hello my dear students, welcome back to Vidyadhi Tutorials. So today we are going to learn BODMAS rule. BODMAS rule అంటే ఏంటి, అసలు ఎందుకు యూజ్ చేస్తాం, అసలు ఈ టర్మ్ అనేది మీకు చాలా కొత్తగా ఉంది కదా. సో దిస్ ఈజ్ అ టర్మ్ యూస్డ్ ఇన్ ది మ్యాథమెటికల్ ఈక్వేషన్స్. ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ని కానీ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ని కానీ సాల్వ్ చేయడానికి ఈ రూల్ని యూజ్ చేస్తాం. ఈ BODMAS రూల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా యూజ్ చేయడం జరుగుతుంది. ఈ BODMAS రూల్ అంటే ఏంటో చూసే ముందు I would like to ask you one question. 2 plus 3 into 4. ఈ ఈక్వేషన్ని ఎలా సాల్వ్ చేయగలం మనం? లెట్ us see. దీన్ని మనం టూ వేస్లో సాల్వ్ చేయొచ్చు. 2 plus 3 into 4. 2 plus 3 into 4. Let us add 2 plus 3 first. 5 into 4. 2 plus, let us multiply 3 into 4 first. 12. Here we got 5 into 4, 20. Here we got 14. But which one is the correct one? Which is the correct answer? ఈ రెండిట్లో కరెక్ట్ ఆన్సర్ ఏది? 20 or 14? ఆన్సర్ ఈస్ 14. 20 రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు అవుతుంది అలా? అసలు 14 ఆన్సర్ ఎందుకు అయ్యింది, 20 రాంగ్ ఎందుకు అయింది? బికాస్ సీ హియర్, ఇక్కడ మనకి ఎడిషన్, ఇక్కడ మనకి మల్టిప్లికేషన్ ఉంది. మనం ఏది ముందు చేసాం? ఇక్కడ మనం ఎడిషన్ ఫస్ట్ చేసాం, కానీ ఇక్కడ మల్టిప్లికేషన్ ఫస్ట్ చేసాం అండ్ దెన్ ఎడిషన్ చేసాం. ఈ యొక్క ఈక్వేషన్ ఇచ్చినప్పుడు అందులో ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలా, ఎడిషన్ చేయాలా, దాన్ని బట్టి మనకి ఆన్సర్ కూడా డిఫర్ అవుతూ ఉంటుంది. సో మనం ఈ ఆపరేషన్స్ ఎలా చేయాలి, ఒక ఆర్డర్లో చేయాల్సి ఉంటుంది. సో ఈ ఆర్డర్ని డిఫైన్ చేసేదే BODMAS rule. I will tell you this BODMAS rule in detail. BODMAS rule. Here B means brackets. B means brackets. O means off. O means off. D means division. M means multiplication. A means addition. S means subtraction. సో హియర్ బ్రాకెట్స్ అంటే మనకి 4 డిఫరెంట్ బ్రాకెట్స్ ఉన్నాయి. ఏంటవి? వెన్కులం. వెన్కులం మీన్స్ ఏవైనా ఒక ఆపరేషన్ ఉంటుంది, దానిపైన ఈ బార్ సింబల్ ఉంటుంది. దిస్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ వెన్కులం. నెక్స్ట్ వన్ ఈజ్ సింపుల్ బ్రాకెట్స్.
simple brackets are shown like this. Simple brackets, or we can call these brackets as small brackets. వీటినే మనం స్మాల్ బ్రాకెట్స్ అని కూడా అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ curly brackets. Curly brackets. And the next one is square brackets. Square brackets are shown like this. Okay, these are the different brackets. Now here, while solving the mathematical equation or numerical expression, we have to follow the BODMAS rule, as I said for you. So ఈ BODMAS rule ని మనం ఎలా సాల్వ్ చేస్తాం? ఫస్ట్ మనం బ్రాకెట్స్ యూజ్ చేయాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు సాల్వ్ ద ఈక్వేషన్ విచ్ ఈజ్ ఇన్ బ్రాకెట్స్. ఒక ఈక్వేషన్ కానీ ఒక న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు బ్రాకెట్స్లో ఉన్నదాన్ని ముందు మనం సాల్వ్ చేయాలి. ఆ బ్రాకెట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీ హ్యావ్ టు కమ్ టు ది ఆఫ్. ఆఫ్ మీన్స్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్. ఆఫ్ అంటే మనకి 2 ఆఫ్ లైక్ దిస్, 2 ఆఫ్ 3 + 4 or a of b + c. If it is like this, we have to solve this off first. 3 + 4 ని ముందుగా సాల్వ్ చేయాలి. Then we have to multiply with 2. Okay, so off means multiplication. Next we have to see division. Next what we have to see? Division. See here, next division. Bracket solve చేయడం అయిపోయాక next off and then division. After that multiplication, and then we have to see multiplication. ఆ తర్వాత addition and then subtraction. సో ఈ ఆర్డర్ ఫాలో అవుతూ మనం మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో బ్రాకెట్స్ విషయానికి వస్తే ఈ ఆర్డర్ ఫాలో అవ్వాలి. ఇఫ్ దేర్ ఆర్ 1 or more brackets in the numerical expression, then we have to follow this order. ఒకటి కన్నా ఎక్కువ బ్రాకెట్స్ ఉన్నాయంటే ఈ ఎక్స్ప్రెషన్స్ ఈ ఆర్డర్లో మనం బ్రాకెట్స్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వెనుకలో ఉన్న ఎక్స్ప్రెషన్ని సాల్వ్ చేయాలి, అండ్ దెన్ స్మాల్ బ్రాకెట్స్ ఆర్ సింపుల్ బ్రాకెట్స్, ఆ తర్వాత కర్లీ బ్రాకెట్స్ అండ్ దెన్ స్క్వేర్ బ్రాకెట్స్. ఈ ఆర్డర్లో మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, లెట్స్ సీ దిస్ BODMAS rule by solving an example so that you will understand it much more clear. ఓకే, ఒక ఎగ్జాంపుల్ సాల్వ్ చేసి మనం చూద్దాం. So let us solve example 12 from the textbook. Simplify 7 into 6 minus 8 minus 4. Here what rule we have to follow? BODMAS rule. Brackets of division, multiplication, addition and then subtraction. Well, coming to the brackets, how we have to follow? Venculum, small brackets or simple brackets, curly brackets and then square brackets. So this is the order that we have to follow while solving the numerical expression. So what we have to do? We have to see the brackets. First ఈ ఈక్వేషన్లో బ్రాకెట్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి. ఏమైనా బ్రాకెట్స్ ఉన్నాయా? లేవు. బట్ హియర్ వాట్ వీ హ్యావ్ వెన్కులం సింబల్ ఉంది చూసారా? సో ఈ వెన్కులం సింబల్ ఉన్న ఈ ఎక్స్ప్రెషన్ని ఫస్ట్ సాల్వ్ చేయాలి. 7 into 6 minus 8 minus 4 is 4. 8 minus 4 is 4. And then see, off unda ledu, division unda ledu. Next what we have? Multiplication. Multiplication undi kada, so let us solve multiplication. 7 6 are 42 minus 4. Multiplication. Addition, we are not having. Subtraction undi. 42 minus 4. How much we get? 42 minus 4,
we get 30. How much we get? 38. So the answer is 38. So we get the answer as 38. Understood, children? In this way we have to use the BODMAS rule and the brackets. Okay, understood? Now let us solve example 13 from the textbook. What is the question given? 18 plus 64 divided by 4 of 26 minus 14 minus 7 minus 3. Okay, let us solve this equation. Now see, are there any brackets here? Yes, ఇక్కడ చాలా brackets ఉన్నాయి. But first what we have to see, మనం ఏం చూడాలి? ముందు వెన్కులం చూడాలి. So let us solve the వెన్కులం first. 18 plus 64 divided by 4 lower brackets 26 minus 14, 7 minus 3 is 4. Now 18 plus 64 divided by 4 26. First మనం సింపుల్ బ్రాకెట్స్ ఉన్న బ్రాకెట్ సాల్వ్ చేయాలి కదా. మైనస్ 14 minus 4 is 10. After that 18 plus 64 divided by 4, 26 minus 10 is 16. Now here ఈ బ్రాకెట్ ఉన్నదాన్ని ఆఫ్ అంటాం. ఓకే, 4 into 16 నథింగ్ బట్ ఇట్ ఈస్ మల్టిప్లికేషన్. సో 18 plus 64 divided by 4 16s 64. 18. సో హియర్ వీ హ్యావ్, ఇక్కడ మనకి ఎడిషన్ ఉంది అండ్ డివిజన్ ఉంది. ఫస్ట్ మనం ఏం చేయాలి? డివిజన్ చేయాలి అండ్ దెన్ ఎడిషన్. సో ప్లస్ 64 by 64 is 1. So 18 plus 1 is, we get nothing but 19 as answer. Understood, children? So this is the way we have to solve any numerical expression. ఈ BODMAS రూల్ని యూస్ చేసి మనం సాల్వ్ చేస్తే ఆన్సర్ మనకి కరెక్ట్గా వస్తుంది, లేదంటే we get the wrong answer. Okay, this rule is very important in the competitive exams also, in bank exams or any SSC exams. This rule is followed and many of the questions were asked from the BODMAS rule. So ఈ రూల్ మీరు ఇప్పటి నుంచే బాగా ప్రాక్టీస్ చేస్తే it will be very helpful for your future exams. Okay, children? Hope you all understood this rule very well. Let us meet in the next class. In the next class, let us solve exercise 1.4. Okay, children? Thank you. Bye-bye. Thank you, children. Subscribe our Vidyadi tutorials for more educational concepts and videos. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.